హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకునే పెరుగన్నం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకునే దానికి రెస్టారెంట్కి చాలా తేడా ఉంటుంది కదా. చాలా కమ్మగా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది పొట్టలో హాయిగా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని దానికి 3 వంతుల వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది వేడి అన్నం అనమాట. ఇందులో మనం ఒక 100 ml వరకు కాచుకున్న వేడి పాలే పోసుకోవాలి. పాలు పోయడం వల్ల కమ్మదనం అలాగే ఉంటుంది. పెరుగు వేసినా సరే అది పుల్లగా అయిపోకుండా ఉంటుంది. పాలు పోసిన తర్వాత అన్నంలో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుకి 3-4 కప్పుల వరకు పెరుగు వేసుకోవచ్చండి. ఫ్రెష్ పెరుగు వాడుకోండి. కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ పుల్లగా అస్సలు ఉండకూడదు. ఫస్ట్ ఒక కప్పు వేసేసి పెరుగు బాగా కలుపుకోవాలి. ఇది గడ్డ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసుకోవాలి. అంటే అన్నంలో పెరుగు కలవాలన్నమాట. అందుకని మనం అన్నం వేడిగా ఉండగానే తీసుకోవాలి. అలాగే పప్పు గుత్తితో కానీ ఇలాంటి గుంటగడ్డతో కానీ మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెంగా పెరుగు వేసుకోండి. ఇక్కడ నేను 3 ఫుల్ కప్పులు వేసాను. 3 సార్లుగా ఒక కప్పు వేసేసి ఇలా బాగా మ్యాష్ చేసుకొని మళ్ళీ వేసి అలా చేశాను అనమాట. ఇలా నేను 3 సార్లు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 అంగుళాల అల్లాన్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. అలాగే అల్లం పచ్చిమిర్చి మీరు కావాలంటే పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు పచ్చిగా పెరుగన్నంలో కలిపితేనే ఆ ఘాటు అనేది అన్నానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అని అంటారండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఇది ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. మీకు ఇది లేకపోతే పాల మీగడ ఉంటుంది కదా, పాలపైన వచ్చే మీగడ ఒక 1/2 కప్పు వేసుకోవచ్చు. పాలు బాగా కాచి ఫ్రిడ్జ్లో పెడితే పైన వచ్చే మీగడ అనమాట. ఆ మీగడ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ 2 లేకపోతే స్కిప్ చేయొచ్చు. నార్మల్గా పెరుగుతో మాత్రమే కూడా చేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు మాత్రం చాలా తక్కువ నూనెతో పెట్టుకోవాలి. అందుకని 2 టీ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. దాంతోపాటు గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు అనేది ఆప్షనల్ అనమాట. వీటిని లో ఫ్లేమ్లో మనం ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా వేయించుకోవాలి. పోపులో ఎక్స్ట్రా నూనె లేకుండా చూసుకోండి. అప్పుడు పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని పెరుగన్నంలో వేసేసి కలుపుకోవడమే. ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకోండి. ఈ అన్నానికి మరీ పుల్లగా ఉండే పెరుగు వాడొద్దు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయటకు తీసిన తర్వాత కూడా మీరు కావాలంటే కొంచెం నీళ్ళు కానీ కొంచెం పెరుగు కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది కదా. ఇక్కడ నేను 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా అయిందనమాట. ఇప్పుడు అందులో తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే ఒక గుప్పెడు దానిమ్మ గింజలు వేసుకొని సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే మరొక కప్పు ఎక్స్ట్రా పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే ఆ రోజంతా హాయిగా గడుస్తుంది. మరి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.